అల్లుడు గారు. అన్నయ్య. లీలాకృష్ణ గారు, మీరెందుకు ఇలా ఉన్నారని అమ్మ అడుగుతుంది. నిజం చెప్పేమంటారా? నీకు దండ పెడతాను తల్లి. ఆ దెబ్బల కన్నా నీ మాటలు ఎక్కువ ధరని పెంచుతున్నాయి. దయచేసి నన్ను ఏమైందండి? ఏం జరిగిందో చెప్పండి. కంగారు పడాల్సింది ఏమీ లేదమ్మా. మామయ్య బండి మీద వస్తూ జారి పడిపోయారు అంతే. దెబ్బలేం తగలేదు. అదేంటి, వెళ్ళింది కారులో కదా, బండి మీద అంటావేంటి? వెళ్ళాను, కానీ దారిలో నా కారు పంచర్ అయితే మధ్యదారిలో నా ఫ్రెండ్ని బండి అడిగి వెళ్ళాను. యాక్సిడెంటే కింద అడ్డాను. దెబ్బలు తగిలినాయి. అమ్మా, అయ్యో, మిమ్మల్ని చూస్తుంటే ఎవరో బాగా కుమ్మినట్టుంది. అవునండి, ఎవరూ బాగా కుమ్మేసినట్టున్నారు. ఆ దెబ్బలకి నొప్పులు పడుతున్నారు. అవును మరి. స్వీట్ షాప్ కు అమ్మాయి వచ్చినది, దాన్ని గదిలోకి తీసుకెళ్లి గోకేశాను. దాంతో ఆడాళ్ళందరూ కలిసి నన్ను సెతక్ కొట్టారు. సలా ఏమండి, అబద్ధం చెప్పినా అతికినట్టు ఉండాలి. మీకు అబద్ధం చెప్పడమే చేత కాదు. మీరాడవాళ్లతో అసభ్యంగా ప్రవర్తించారంటే నేనేం నమ్మను, వీళ్ళెవ్వరూ నమ్మరు. సరే రండి, ఆయింట్మెంట్ పెడతాను. నీకెందుకులే వ్యాసరామా, కాజల్ ఉందిగా. కాజల్, కాజల్. అమ్మా, ఏంటండి? ఒళ్ళంతా దెబ్బలు తగిలే. కాస్త కాపడ పెడదు కాని పద్దారి. లీలాకృష్ణ గారు, స్వీట్ షాప్ లో ఉన్న ఆంటీల్ని పిలవమంటారా? వద్దొద్దులే కాజల్, నువ్వు వెళ్ళు. మా ఆవిడే కాపడం పడుతుంది. పదవే. అమ్మా, జాగ్రత్త అన్నయ్య. అయ్యో బాబోయ్. అత్తయ్య గారు, మనం అర్జెంటుగా స్వీట్ షాప్ పబ్లిసిటీ కోసం ఓ అద్భుతమైన ఈవెంట్ చెయ్యాలి. ఈవెంటా? ఇప్పటికిప్పుడు ఈవెంట్ చేయాల్సిన అవసరం ఏంటి? అది ఖచ్చితంగా చేయాలమ్మా. ఆ కిషోర్ గారు చేసిన డ్యామేజ్ వల్ల మన స్వీట్ షాప్ మీద పడిన బ్యాడ్ నేమ్ అలాగే ఉండిపోయింది. గతంలో వచ్చిన కస్టమర్లు ఇప్పుడు రావడం లేదు. తిరిగి వాళ్ళందరూ మన స్వీట్ షాప్ వైపు రప్పించాలంటే ఖచ్చితంగా ఏదో ఒక పెద్ద ఈవెంట్ చేయాలి. దానివల్ల మన స్వీట్ షాప్కి పబ్లిసిటీ 10 times పెరిగిపోవాలి. మన పాత కస్టమర్లందరూ తిరిగి మన స్వీట్ షాప్కి రావాలి. థ్యాంక్స్ అమ్మమ్మ గారు. తాతయ్య గారు, మీ ఆరోగ్యం ఎలా ఉంది? నా ఆరోగ్యానికి ఏమమ్మా, బ్రహ్మాండంగా ఉంది. మరే కాజల్ గారు దగ్గరుండి మరి చూసుకుంటున్నారు కదా. మీ తాతగారు నేల మీద నిలబడట్లేదు. వయసు అయిపోయి జబ్బు చేసినట్టు లేదు, వయసులో మిగిలిపోయిన కోరికల్ని తీర్చుకోవడానికి జబ్బు చేసినట్టు ఉంది. సరే సరే, ఆ ఈవెంట్ సంగతి ఏంటో చూడండి. అక్క, నా ఎగ్జామ్కి ఇంకా అరగంట మాత్రమే ఉంది. నేను అర్జెంట్గా ఎగ్జామ్కి వెళ్ళాలక్క. అవును కదూ, పనిలో పడి ఆ విషయమే మర్చిపోయాను. సరే, నువ్వు నా గదిలోకి వెళ్ళి రెడీ అవ్వు, నేను ఏదో ఒకలా మేనేజ్ చేస్తాను. అలాగే అక్క. వెళ్ళు వెళ్ళు. ఏయ్, ఎక్కడికెళ్తున్నావు? రామయ్య గారిని దగ్గరుండి చూసుకో. అలాగే అండి. రామయ్య తాతని మళ్ళీ చూసుకోవచ్చు. నువ్వు ముందు వెళ్ళి నా గదిని శుభ్రం చేయి పో. అలాగే అండి. ఏవండి, ఏదో ఒకటి చేసి బంటి గారిని ఎగ్జామ్కి పంపించాలి. సరే సరే, పద, నేను చూసుకుంటాను. ఓకే. అమ్మో, వీడు నన్ను చూసినట్టున్నాడు. ఎట్టి పరిస్థితులను వీడికి దొరకకూడదు. అమ్మ బంటిగా స్పీడ్ పెంచుతావరా? ఏమండి, లీలాకృష్ణ గారు తలుపు పగలగొట్టేలా ఉన్నారు. నువ్వేం టెన్షన్ పడకు, డోర్ లాక్ చేశాం కదా. ఎంతమంది వచ్చి నెట్టినా తలుపు అయితే ఓపెన్ అవుతాం. అన్నయ్య, ఇరిగిపోరాదు బాబోయ్. ఈ వయసులో ఓవర్ యాక్షన్ అవసరమా బాబాయ్? సర్లే, ఇప్పుడు ఏడ్ చేద్దాం. బాబాయ్,
అర్జెంటుగా వెళ్ళి కార్పెంటర్ని తీసుకొని రండి. డోర్ ఓపెన్ అయితే తప్ప చాలా విషయాలు తేలేటట్టు లేవు. ఏం మాట్లాడుతున్నావు? అవును బాబాయ్, ఇందాక ఆ బంటిగాడు బండి మీద వెళ్ళటం నా కళ్ళారా చూశాను. అయితే అయితే ఏంటి బాబాయ్? ఇది బాబాయ్. ఛీ, ఆట ఏమై ఉండదు. కాజల్ ఖచ్చితంగా ఆడపిల్లే. అబ్బో, అలాగే అనుకోండి. ముందెళ్ళి కార్పెంటర్ని తీసుకురండి, వెళ్ళండి. తీసుకొస్తాను, తీసుకొస్తాను. వెళ్ళండి. కార్పెంటరా? మైథిలి, అన్నయ్య కార్పెంటర్ని తీసుకొని వస్తాడు. మీరేం టెన్షన్ పడకండి. అలాగే అత్తయ్య. ఒకసారి కాజల్ని నిద్ర లేపి మాట్లాడమని చెప్పండి. కాజల్ అంట, లేపు. కాజల్, కాజల్, కాజల్. హే కాజల్. అత్తయ్య, తను ఎంత లేపినా నిద్ర లేవట్లేదు. అవునమ్మా. పాపం గాఢ నిద్రలో ఉంది. మెలకు వచ్చిన తర్వాత మాట్లాడిస్తానులే అత్తయ్య. నాకు అర్థమైంది. ఖచ్చితంగా బంటిగాడే అయి ఉంటాడు. కార్పెంటర్ వచ్చాక చెప్తాను మీ పని.